హలో అందరికీ క్రిస్మస్ వల్ల అందరికీ లాంగ్ వీకెండ్ హాలిడేస్ వచ్చాయన్నమాట. సో మేమైతే ఫ్యామిలీ డిన్నర్ ప్లాన్ చేసుకొని మాకు దగ్గరలో ఒక మాల్లో బార్బిక్యూ నేషన్ అయితే ఉంది. అక్కడికైతే వెళ్తున్నాం డిన్నర్ కోసం. లాంగ్ వీకెండ్ మహిమేమో కానీ బార్బిక్యూ నేషన్ క్రౌడ్ అయితే చాలా ఉందన్నమాట. వెయిటింగ్ టైమే 15 minutes పట్టింది. యాజ్ యూజువల్గా స్టార్టర్స్తో స్టార్ట్ చేసి మెయిన్ కోర్స్ డెజర్ట్ ఐస్ క్రీమ్తో ఎండ్ చేసామన్నమాట. మా ఫ్యామిలీకి అయితే రెస్టారెంట్స్కి వెళ్ళడం కన్నా బఫే టైప్కి వెళ్ళడమే ఫుల్ ఇష్టము. అన్ని తినొచ్చు కాబట్టి ఫుడ్ తినేసి అలా బయటకు వచ్చి ఒక 2 photos తీసుకునే లోపు ఆపోజిట్లో హ్యామ్లెస్ స్టోర్ ఉందన్నమాట. ఇంకా పిల్లలు హ్యామ్లెస్ స్టోర్ చూసినాక అస్సలు ఆగరు కదా, ఇంకా వాళ్ళ వెనకాల మేము వెళ్ళిపోయాము. అదేంటో గైస్, మా ఇంట్లో హ్యామ్లెస్ స్టోర్ అంటే పిల్లల కన్నా మా హస్బెండ్కి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. యాక్చువల్గా బార్బిక్యూ వెళ్ళడమే చాలా లేట్గా వెళ్ళామన్నమాట. పాప 8:30 ట్యూషన్ అయిపోయాక ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 9:30 దాటింది. తినేసి బయటికి వచ్చేసరికి 11 o'clock అయిందనమాట. స్టోర్ క్లోజ్ చేసే టైం అయింది కాబట్టి ఏం కావాలో ఫాస్ట్గా తీసుకొని బయటికి వెళ్దామని చెప్పేసి టాయ్ స్టోర్కి వెళ్ళామంటే ఏం కొనకుండా బయటికి రారు కాబట్టి బిల్లింగ్ చేయించుకొని ఇంటికైతే వెళ్ళిపోబోతున్నాము. సో గైస్ 9 years అగో అనమాట క్యాజువల్గా ఒక గిఫ్ట్ కొని నా కూతురికి చెప్పాను, సీక్రెట్ శాంటా వచ్చి నీ కోసం ఇది గిఫ్ట్ చేశారు అని. ఆ ఒక్క సెంటెన్స్తో ఎవ్రీ ఇయర్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ అనమాట. క్రిస్మస్కి ఒక రోజు ముందు సీక్రెట్ శాంటా వస్తారు, ఈసారి ఏం గిఫ్ట్ చేస్తారు, అలా ఫుల్ ఎక్సైట్ అవుతారు. అండ్ ఫార్చునేట్లీ ఎవ్రీ ఇయర్ ఆ సీక్రెట్ శాంటా మనమే అనమాట. మా హస్బెండ్కైనా కిడ్స్కైనా ఐ జస్ట్ లవ్ గివింగ్ గిఫ్ట్స్ టు దెమ్. ఈ ఆనవాయితీ అలా క్యాజువల్గా జరుగుతుండగా సడన్గా నిన్న నాకు ఒక షాక్ తగిలింది అనమాట. నా చిన్న కూతురు వచ్చి, మమ్మీ శాంటా వచ్చిన ప్రతిసారి నువ్వెందుకు ఉండవు అనింది. అవును, నేనెందుకు ఉండను, నేను ఉంటాను అన్నా. నో 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 నువ్వు ఉండవు అనింది. సో గైస్ ఫైనల్గా ఏంటంటే కిడ్స్ నో దట్ ఐ ఆమ్ దేర్ సీక్రెట్ శాంటా. ఎలాగో తెలిసిపోయింది కాబట్టి నేను వాళ్ళకి ఈ ఇయర్ స్పెషల్గా 2 options ఇద్దాం అనుకుంటున్నా. సో గైస్ నా పెద్ద కూతురు అయితే ట్యూషన్కి వెళ్ళింది, చిన్నది ఇంట్లో ఉంది కాబట్టి దీన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. సో అభి, ఎవ్రీ ఇయర్ సీక్రెట్ శాంటా వస్తాడు కదా, నువ్వు నిన్న ఒకటి చెప్పావు కదా, మీ సీక్రెట్ శాంటా ఎవరు? మమ్మీ. సో మమ్మీ సీక్రెట్ శాంటా నీకు ఈ ఇయర్ తెలిసిపోయింది కాబట్టి నీకు 2 options ఇస్తాను నేను. నీకు సీక్రెట్ శాంటా లాగా గిఫ్ట్స్ కావాలా, లేదంటే మాల్కి వెళ్ళి గేమ్ జోన్లో ఆడుకుంటావా? గిఫ్ట్సే కావాలా? సో మా బుడ్డదానికి అయితే గిఫ్ట్సే కావాలంట. సో వాళ్ళ అక్క వచ్చేంత వరకు వెయిట్ చేసి దానికి ఏం కావాలో చూద్దాం. సో వైషు, నీకు ఒక 2 options ఇస్తా. సర్ప్రైజ్ గిఫ్ట్ కావాలా, గేమ్ జోన్కి వెళ్దామా? సర్ప్రైజ్ గిఫ్ట్ కావాలా? సో సర్ప్రైజ్ గిఫ్ట్ మీరే వెతుక్కోవాలి ఎక్కడుందో. గైస్ నేను మా వాళ్ళని సర్ప్రైజ్ చేయాలనుకున్న గిఫ్ట్స్ అయితే వచ్చేసాయన్నమాట. బట్ దిస్ వన్ ఫ్రీ గిఫ్ట్ వచ్చింది జెప్టో నుంచి. మేబీ అందరికీ వస్తుండొచ్చు. ఏముందో ఓపెన్ చేద్దాం. నేను పిల్లలకి ఇవ్వాలనుకున్న గిఫ్ట్స్ నాకు జెప్టోలోనే దొరికాయి అనమాట. సర్ప్రైజింగ్లీ వాళ్ళు ఫ్రీ గిఫ్ట్ ఒకటి పంపించారు. ఇంకా ఎగ్జైట్మెంట్ ఆగదు కదా, డబ్బా అయితే ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అయితే స్పిన్స్ బీబీ క్రీమ్ ఉందన్నమాట. చాలా వచ్చాయి గైస్. దాంట్లో అయితే ఒక హెయిర్ కలర్ ఇచ్చారు, ఒక టీ ప్యాకెట్ కూడా ఇచ్చారనమాట. యూనిబిక్ వాళ్ళది వెనీలా కేక్ మాకైతే చాలా చాలా ఇష్టము, అది కూడా వచ్చింది. అండ్ కాఫీ శాషెస్ కూడా కొన్ని వచ్చాయి. నివియా బాడీ మిల్క్ లోషన్ 2 sachets ఇచ్చారనమాట. అండ్ సఫోలా మిల్లెట్ ఓట్స్ నా చిన్న కూతురికి చాలా ఇష్టం, మేము బయట కూడా ఇవే తీసుకుంటాం ఎక్కువ. అండ్ హక్కా నూడిల్స్ మసాలా ఇచ్చారు, ఒక చాక్లెట్ కూడా ఇచ్చారు, మయోనీస్ కూడా చిన్నది ఇచ్చారనమాట. మనం ఎన్ని కొన్నా ఇలాంటి ఫ్రీ ర్యాపర్స్ వచ్చాయంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. సో గైస్ పిల్లలైతే గిఫ్ట్స్ వేట మొదలు పెట్టేశారనమాట. అంత కాంప్లికేటెడ్ గేమ్ దాపెట్టలేదు, జస్ట్ అలా పైన దాపెట్టాను. తొందరగా దొరికితే వాళ్ళ ఎగ్జైట్మెంట్ అంతా ఆపుకోలేరు కాబట్టి. ఫైనల్గా దే ఫౌండ్ దేర్ గిఫ్ట్స్ అని చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యారు. వైషుకి సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఎప్పటి నుంచో అడుగుతుంది అనమాట, ఇప్పుడు కొనిచ్చాను. అండ్ మా బుడ్డదాని హ్యాపీనెస్కి అయితే అసలు లిమిటే లేదు. So guys, if you are watching my channel for the first time, hey guys, this is Neha. My channel is all about content creating, traveling, cooking, vlogging and many more things. If you like my content, don't forget to like, share, subscribe and comment. No, it's not for football, it's for chemicals.